జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధాన్ని యావత్తు ప్రపంచం ముక్త కంఠంతో ఖండిస్తోందని, భారత్ ఉగ్ర చర్యలకు ధీటుగా సమాధానం చెబుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ బాధితులకు సంఘీభావంగా జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలను పాటించింది. ఇందులో భాగంగా 3వ రోజు తిరుపతి నాలుకాల మండపం వద్ద జనసేన ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పాటై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో జరిగిన దుశ్చర్య, దాదాపు 28 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టలో పెట్టుకున్న సందర్భంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది. అందులో భాగంగా 3 రోజులు నిరసన తెలియజేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంలో తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులో ఫ్లాగ్ను కూడా మొదటి రోజు సంతాపం తెలియదు ఫ్లాగ్ను ఆఫ్ దించి అదే రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం కూడా జరిగింది. సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. 2వ రోజు మౌన దీక్ష కూడా వహించి చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియడానికి 2వ రోజు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజుగా 3వ రోజు మానవహారం నాలుకాళ్ల మండపం ఎదురుగా తిరుపతి నగరంలో మానవహారం చేసి చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. ఈ యొక్క దుశ్చర్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఖండించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి, యావత్ భారతదేశం అందరూ కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అటువంటి సమయంలో మన రాష్ట్రంలో 2 చనిపోతే ఆ 2ని కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం, వారి కుటుంబ సభ్యులకు పరామర్శించడం, ధైర్యం చెప్పడం, కావలిలో అదేవిధంగా ఇంకొకటి 2వది వైజాగ్లో 2 చోట్ల కూడా ఒకే రోజున రోడ్లో వచ్చి మళ్ళీ స్పెషల్ బైక్లో వెళ్ళి 2 చోట్ల కూడా 2 కుటుంబాలకు చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులను తెలియజేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక ఆలోచన, దిగ్బంతి. ఆయన చాలా బాధపడడం జరిగింది. ఇది దుశ్చర్య. ఈ దుశ్చర్యను మనం యావత్ భారతదేశం ఖండిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన తీవ్రంగా దిగ్భ్రాంతి చెందడం జరిగిందనేసి కూడా మేము కూడా తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులందరూ కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారతీయులపైన తీవ్రవాదులు చేసినటువంటి దాడి భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరి కంట నీరు వస్తుంది. ఈ యొక్క విషాద గాథలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు వాళ్ళకి సంతాప సభ తెలియజేయాలని చెప్పి అందరిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 3 రోజులు, ఒక రోజు జెండా సగానికి ఎగరేసి, 2వ రోజు మౌన ప్రదక్షిణ చేసి, 3వ రోజు మానవహారం చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ, ఇలాంటి పాకిస్తాన్ ఆడంగి వెధవలు దొంగ దెబ్బ తీయడం కాదు, మీకు దమ్ము ధైర్యం, మీకు మొగతనం ఉంటే భారతీయులతో నేరుగా తలపడలే తప్ప సామాన్య ప్రజలపైన దొంగచాటుగా దాడి చేయడం కాదు. తొందరలోనే మీ అందరికీ, పాకిస్తాన్ కుత్తేగాలందరికీ కూడా గుణపాఠం తెలియజేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.